రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది విద్యాశాఖ. 2026 మార్చి నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించామంటుంది ఎస్ఎస్సీ బోర్డు. రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈసారి 10వ తరగతి విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ లో కొంత రిలీఫ్ దొరికింది. అంతేకాదు ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 10వ తరగతి షెడ్యూల్ ప్రకారం ప్రతి పరీక్షకు మధ్య 3 రోజుల గ్యాప్ ని ఇచ్చింది ఎస్ఎస్సీ బోర్డు. దీంతో విద్యార్థులు ఒక పరీక్ష నుంచి మరో పరీక్షకు సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని బోర్డు తెలిపింది. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడం ఒక కారణం, పరీక్షల టైంలో వివిధ పండుగలు రావడం మరో కారణం అంటున్నారు అధికారులు. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్ తో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16న వొకేషనల్ కోర్సు పేపర్ 2తో పరీక్షతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎక్కువ భాగం పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. సైన్స్ అంశాలకు సంబంధించిన పరీక్షలకు నిర్ణీత సమయం కొద్దిగా భిన్నంగా ఉంటుందన్నారు. వొకేషనల్ విద్యార్థులు, ఓపెన్ స్కూల్, ఓఎస్ఎస్సీ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని తెలిపారు అధికారులు. 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ చెబుతున్నారు. అయితే గతేడాది విద్యార్థులకు నిర్వహించిన స్పెషల్ క్లాసులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. సాయంత్రం విద్యార్థులకు స్పెషల్ క్లాసులలో భాగంగా జనవరి నుంచి స్నాక్స్ అందించారు. ఈసారి మరింత ముందుగానే విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రత్యేక తరగతులు నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం పోయినసారి అల్పాహారం అరేంజ్ చేసి, స్నాక్స్ అరేంజ్ చేసి ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఎస్ఎస్సి రిజల్ట్స్ తీసుకొచ్చారు. సుమారు ఒక 3 నెలల పరిధిలో వాళ్ళ స్నాక్స్ తీసుకొని ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా, తల్లిదండ్రుల మీద ఒత్తిడి లేకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పాఠశాలలోనే స్నాక్స్ ఏర్పాటు చేసుకుని తినడం వల్ల ఒక మంచి రిజల్ట్ ఎస్ఎస్సిలో ఫలితాలు సాధించినాం. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు బోర్డు అధికారులు. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాస్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రశ్నాపత్రాల భద్రతకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హాల్ టికెట్స్ పంపిణీ, పరీక్షా కేంద్రాల కేటాయింపును ముందుగానే పూర్తి చేస్తామన్నారు అధికారులు. విద్యార్థులు పరీక్షల సమయంలో టేబుల్ను గమనించి ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు.